హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు నాన్ డీటెయిల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? అయితే మీకు సంస్కృత్లో ఏంటంటే ఈ నాన్ డీటెయిల్లో 3 ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి, ఓకేనా? న్యాసరక్ష, సెకండ్ లెసన్ ఏమో ముద్ర రాక్షసం అండ్ అనురవం అనేటివి 3 లెసన్స్ ఉన్నాయి. అయితే 3లకి వెళ్ళి ఏవైనా 2 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఈజీగా 8 మార్క్స్ వచ్చేస్తాయి, ఓకేనా? అయితే ఒక్కొక్క లెసన్లో 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. 2 3 6 అంటే టోటల్ 6 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, లెసన్స్ 3 టోటల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయన్నమాట. 6 టోటల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ నాన్ డీటెయిల్, ఓకే? అందులో ఇంపార్టెంట్ ఈ 4 నేర్చుకోండి చాలు. ఈ 4లకి వెళ్ళి మీకు ఏవైనా 2 ఎగ్జామ్లో వస్తాయి. సో ఒక ఆన్సర్కి 4 మార్క్స్, సో 2 4 8, సో మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి అంటే తపస్సులు దేనికోసం ఫారెస్ట్కి వెళ్తారు, అక్కడే పోయి ఎందుకుంటారు వాళ్ళు, ఓకేనా? తపస్సులు ఎందుకోసం వనాన్ని ఆశ్రయిస్తారు, అక్కడ ఎందుకు జీవిస్తారు వాళ్ళు? ఎందుకు జీవిస్తారు అంటే ఈ నగర పరిసరాల నుండి విముక్తి కోసం వాళ్ళు వనానికి వెళ్తారనమాట, ఓకేనా? అయితే ఆన్సర్ చూడండి, మనస్వినః అంటే తపస్సులు, మనస్వినః నగర పరిభవాన్ విముక్తుం. మెయిన్ ఆన్సర్ ఏంటి ఇక్కడ కిమర్థం దేనికోసం, నగర పరిభవాన్ విముక్తుం, వనమభిగమ్య వసంతి, ఓకేనా? అయితే సెకండ్ క్వశ్చన్ చూడండి, బ్రహ్మచారి కుత్ర ఉషిత్వాన్ కిమర్థం అంటే బ్రహ్మచారి ఎక్కడ నివసించేవాడు అండ్ ఎందుకు, దేనికోసం, ఓకేనా? అయితే ఇక్కడ కుత్ర అంటే ఇక్కడ అనమాట, ఉషిత్వాన్ అంటే నివసించడము. అయితే బ్రహ్మచారి లావణకం నామగ్రామే ఉషిత్వాన్ శృతి విశేషణార్థం అంటే లావణకం అనే గ్రామంలో నివసించేవాడు శృతి విశేషణార్థం కోసం అక్కడ వెళ్ళాడనమాట, ఓకేనా? దేనికోసం అంటే శృతి విశేషణార్థం. సో మెయిన్ ఆన్సర్ ఏంటి? లావణకం నామగ్రామే అండ్ శృతి విశేషణార్థం, ఓకే? తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, కహ తపోవనం ప్రవిశతి అంటే తపోవనంలో ఎవరు ప్రవేశించారు, తపోవనంలో ఎవరు ప్రవేశించారు? అయితే ఇక్కడ చూడండి, కహ అంటే ఎవరు, తపోవనంలో ప్రవిశతి అంటే ప్రవేశించారు. అయితే తపోవనంలో ఎవరు ప్రవేశించారు? భగవాన్ కులపతి కశ్యప. మెయిన్ ఆన్సర్ ఇది, భగవాన్ కులపతి కశ్యప తపోవనం ప్రవిశతి, ఓకే? అయితే ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కశ్యపేన్ కిమితి నిశ్చితం. అయితే ఈ కులపతి కశ్యపుడు ఎవరైతే ఉన్నారు కదా ముని, తను ఏం డిసైడ్ చేశాడు, ఏం నిర్ణయం తీసుకున్నాడు అని. కశ్యపేన్ కిమితి నిశ్చితం, నిశ్చితం అంటే నిశ్చయించడము, ఓకేనా? కిమితి అంటే ఏంటి? అయితే కశ్యప ముని ఏం డిసైడ్ చేశారు? అనురుహు అనే వ్యక్తి పర్సన్ని సూర్యుని యొక్క రథసారథిలాగా ఉండాలి అని డిసైడ్ చేస్తాడనమాట. అదే ఆన్సర్ ఇలా రాయాలి, అనురుహు సూర్యస్య సారథి భవిష్యతి ఇది నిశ్చితం. అనురుహు ఒక పర్సన్ నేమ్, అనురుహు సూర్యస్య సారథి భవిష్యతి ఇది నిశ్చితం. ఓకే స్టూడెంట్స్, ఈ నాన్ డీటెయిల్లో ఈ 4 క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోండి. 4లకి వెళ్ళి మీకు 2 కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి, ఓకేనా? అయితే ఒక్కొక్క ఆన్సర్కి మీకు 4 మార్క్స్ అంటే 2 ఆన్సర్స్కి 8 మార్క్స్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది మీకు. ఫస్ట్ శ్లోకాలు ప్రతిపదార్థ భావం రాయాలి, దానికి 6. నెక్స్ట్ సమ్మరీ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రమ్ ద పోయిటరీ పార్ట్, అండ్ 4th బిట్ ఏమో ప్రోస్ నుండి సమ్మరీ పార్ట్ ఉంది, అవునా? సమ్మరీ టైప్ క్వశ్చన్ ఉంది. దాని తర్వాత 4th బిట్ ఏంటంటే నాన్ డీటెయిల్. నాన్ డీటెయిల్లో మీకు 6 లెసన్స్ ఇంపార్టెంట్, 3 లెసన్స్ ఇంపార్టెంట్. ఆ 3లకి వెళ్ళి ఏవైనా 2 లెసన్స్ చదువుకోండి. ఆ 2లకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఈ ఏవైతే 4 ఆన్సర్స్ ఉన్నాయి కదా, మీకు ఫస్ట్ లెసన్ న్యాసరక్ష ఉంది కదా, న్యాసరక్ష నుండి 2 క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ అనురవం నుండి 2 క్వశ్చన్ ఆన్సర్స్ నేను తీసుకున్నాను యాజ్ అ ఇంపార్టెంట్. సో ఈ 4 నేర్చుకున్నా చాలు. ఇందులోకి వెళ్ళి మీకు 2 ఎగ్జామ్లో తప్పకుండా వస్తాయి. సో దట్ యూ విల్ గెట్ 8 మార్క్స్ ఫర్ దీస్ 2 ఆన్సర్స్. ఓకే స్టూడెంట్స్, చాలా షార్ట్గా ఉన్నాయి, చిన్న ఆన్సర్సే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది.
ఓకేనా. తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ బిట్లో నేను మీకు ఏముంది, మీకు నెక్స్ట్ వీక్ లెటర్ రైటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఆన్సర్స్ అర్థమయ్యాయి, మీకు ఈ వీడియో చాలా నచ్చింది అంటే మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్ నాకు కమెంట్ బాక్స్లో రాయండి. మీ డౌట్ ప్రకారము నేను నెక్స్ట్ వీడియోని రెడీ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను మొత్తం పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో దాని ప్రకారమే నేను సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను ఆ కమెంట్ని బట్టి నేను మీకు మొత్తం పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఈజీ ప్యాటర్న్లో, ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ పడకుండా రిలాక్స్గా చదువుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.